ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా సోషల్ మీడియా గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తాము, సోషల్ మీడియాపై నియంత్రణ ఉంటుంది, దీనికోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము, సోషల్ మీడియాలో ప్రతి పోస్ట్ను పర్యవేక్షిస్తాము, నిఘా చేస్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దీనిపై నిన్న కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు, సౌదీ అరేబియా నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. శ్రీకాంత్ గారు, ఎలా చూడాలి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని? ముఖ్యంగా సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తా ఉంటే ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ఇప్పటికే పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు చట్టాలని అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాని మరింతగా కనుసన్నల్లో ఉంచుకుంటాం, నిఘా పెడతామంటూ చేయడం అనేది ఒక హెచ్చరికనే అంటారా? ఏంటి పరిస్థితి? సార్, ప్రస్తుతం సోషల్ మీడియాని ఎవరు దుర్వినియోగం చేసుకోవట్లేదు సార్. కూటమి ప్రభుత్వం ఒక అవినీతి పరిపాలనని ఎండగడుతున్నారు. వాళ్ళు చేసేటువంటి అవినీతి పరిపాలన బయట పెడుతున్నటువంటి వీళ్ళకి కడుపు మండిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి మీద కావచ్చు, లేదంటే వీళ్ళ పరిపాలన వీళ్ళు ఇస్తామన్నటువంటి హామీలు కావచ్చు, ఏవి నెరవేర్చకపోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తుంది సార్. ఆ ప్రశ్నలు వీళ్ళకి మింగుడు పడటం. ఒక పక్క సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏం చెప్తున్నాయి? సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేసులు క్షుణ్ణంగా పరిశీలించి అవి ఏదైనా దేశద్రోహం కింద, లేదంటే ఇంకేదైనా సమాజానికి కీడు తలపెట్టేటువంటి ఉంటే మాత్రం దాని మీద కేసులు ఫైల్ చేయమని సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్టు ఆర్డర్లు సార్. ఇది ఇక్కడ రాజకీయంగా వీళ్ళని ప్రశ్నిస్తే దాని మీద కేసు పెట్టమని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు సార్. ప్రశ్నలు, వాటి మీద సమాధానాలు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో సర్వసాధారణం. వాటికి సమాధానం చెప్పుకోలేకనే ఈ 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి అనుభవం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు సార్. ఇప్పుడు ఇంకోటి కూడా ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి వీళ్ళు తెరలేపుతున్నది ఈ కూటమి ప్రభుత్వం సార్. ఎందుకంటే వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకే ఈరోజు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు అరెస్టులు చేస్తాం, ఏదైనా ఒక చిన్న విషయాన్ని హైలైట్ చేయడం, ఏదైనా అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం. ఈరోజు అమరావతి రైతులు రోడ్డు ఎక్కారు, మా స్థలాలను ఆక్రమించుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని అటువంటి అంశాలని తొక్కేయడం కోసం, అటువంటి అంశాలని ప్రజలకు తెలియనీయకుండా ఉండడం కోసం. మరో పక్కన చూసుకుంటే ఈ డిఎస్సి ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టింది. ఆ విషయాలన్నీ బయటకు రాకుండా ఉండడం కోసమే కేవలం ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కక్షతో ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సార్. బట్ భవిష్యత్తులో అయితే సుప్రీంకోర్టు కూడా దీని మీద మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తుందని అయితే మేము అనుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ సోషల్ మీడియా పై నియంత్రణ విధిస్తున్నాము, మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం అంటే, ప్రభుత్వం చెప్పడం అంటే, దీని ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ ఉంటుందా, లేదా తెలుగుదేశం జనసేన పైన ఉంటుందంటారా? సార్, ఇప్పుడు చూసుకుంది సార్, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళైతే అసలు మనం బయటకు చెప్పుకోలేనటువంటి మాటలు డైరెక్ట్ గానే మాట్లాడేస్తారు సార్. అమ్మ, అక్క, ఆలి అనే బూత్ మాటలతో డైరెక్ట్ గా ఒక బాడీ షేమింగ్ చేస్తూ, మరి వాళ్ళకి అవి కనిపించట్లేదా సార్? సోషల్ మీడియాలో ఇక్కడ కేవలం విమర్శలు మాత్రమే వాళ్ళు తీసుకోలేకపోతున్నారే, బండ బూతులు తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏదైనా పోస్ట్ పెడితే దాని కింద కామెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నా సోషల్ మీడియాలో ఐడి ఉంది సార్, దాని కింద పోయి చూస్తే కామెంట్లు అర్థమవుతుంది ఎటువంటి బూతులు నేను చెప్పుకోలేను. పక్కకి నా తల్లిని, చెల్లిని, పిల్లాన్ని, బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కలిపి తిడుతున్నారు. మరి అవి కేసుల కింద రావా సార్? అవి ఎందుకు వీళ్ళకి కనిపించట్లేదు? పచ్చకామెరలో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా విమర్శిస్తే మాత్రం దాని విమర్శ కూడా అనలేము సార్. బూతులు డైరెక్ట్ గా పచ్చి బూతులు పెట్టి మాట్లాడుతుంటే, ఇప్పుడు ఉదాహరణకి కిరాకార్పి లాంటి వాళ్ళు కానీ, సీమరాజా కానీ, ఇంకొక వ్యక్తులు కానీ, వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు అన్ని సార్ రామాయణం భగవద్గీతలను బోధిస్తున్నారు. డైరెక్ట్ గా బూతులే మాట్లాడుతున్నారు. మరి వాటి మీద ఎందుకు కేసులు లేవు సార్? ఇక్కడ విమర్శిస్తున్నారు, అమరావతిలో రైతులను ఎందుకు మీరు ఇబ్బందులు పెడుతున్నారు, ఆ స్థలాలు ఎందుకు పెరుక్కుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది అనేది అంటే దాని మీద రైతులు వచ్చి మాట్లాడితే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. డిఎస్సీలో అవకతవకలు జరిగే వాళ్ళు వచ్చి ఎవరైతే కాల్ షీట్లు తీసుకున్నారో వాళ్ళే స్వయంగా వచ్చి బయట మాట్లాడుతూ ఉంటే అవి కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మరి ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వంలో మీరున్నారు, అవేవో ఎంక్వైరీలు చేసి వాళ్ళు నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు అయితే వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్లు? మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి స్టేట్మెంటే పాస్ చేశారు సార్. నేను ఇంకా గట్టిగా ఫోకస్ చేస్తున్నాను. మరి ఈ రోజు జనసేన పార్టీ వాళ్ళ రౌడీజం ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఏదైనా మాట్లాడితే కొట్టడాలు, ఇళ్ల మీదకి రావడాలు, బూతులు మాట్లాడాలు, ఫోన్లు చేయడాలు, ఇట్లాంటివి తప్ప ఇంకేం లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ వ్యవస్థ మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జయంతి రోజు జగన్ తన తండ్రి సమాధిని
దర్శించి నివాళులు అర్పించారు. అయితే దీనిపై కూడా ఆయన వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి, తల్లిని పట్టించుకోడు కానీ తండ్రికి నివాళులు అర్పిస్తారంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఈయన అసలు తల్లిని చెల్లిని ఇతనైతే తల్లిదండ్రులు అసలు పట్టించుకోడు కదా సార్. కనీసం మన హిందూ ధర్మంలో తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా తలనీలాలు మీసాలు గడ్డలు అన్ని తీసేస్తాం సార్. మరి ఈయన ఎందుకు చంద్రబాబు నాయుడు కనీసం అది కూడా చేయలేదు కదా? వాళ్ళ తల్లిదండ్రిని అసలు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఎంతసేపటికి ఈ నందమూరి వంశమే వాళ్ళ వంశంగా చెప్పుకుంటున్నాడు కానీ ఆ నారావారి వంశం గురించి ఎక్కడైనా నేను ప్రస్తావించినటువంటి దాఖలాలు ఉన్నాయా? వాళ్ళ తండ్రి పేరు ఖర్జూరపు నాయుడు గారి గురించి ఎప్పుడైనా చెప్పుకున్నాడా మా తండ్రి ఈయన అని? మరి ఈయన తండ్రి పేరే కరెక్ట్ గా చెప్పుకోలేని వ్యక్తికి ఇంకా పక్క వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నైతికంగా ఆయనకి ఎటువంటి అర్హత లేదు సార్. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరికీ కూడా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గాని ఇప్పుడు లోకేష్ గారు గాని వాళ్ళ తాత అంటే నందమూరి తారక రామారావు చెప్పుకుంటారు. నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా వాళ్ళకి తాత, అమ్మ నాన్న అంతవరకే, తల్లి తరపున బంధువు. వాళ్ళకి సొంత రక్తం అంటే ఏది సార్? ఏది చెప్పుకోవాలా? ఇప్పుడు మా తాత అంటే నేను మా తండ్రి గారి నాన్నగారి పేరు చెప్పుకుంటాం. మరి వీరు మాత్రం ఎందుకు నందమూరి వంశం చెప్పుకున్నారంటే సొంత తల్లిని సొంత తండ్రిని వీళ్ళు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు బతుకుతున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసం. వీళ్ళ సార్ విమర్శించేది జగన్ గారిని, వీళ్ళ విమర్శించేది. మొన్న అన్నారు తల్లిని చూడలేదు, మనం అందరూ చూస్తున్నారు ఘాట దగ్గర తల్లి వచ్చి ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న విషయం కూడా అందరూ చూశారు కదా సార్. వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఒక తల్లి బిడ్డని వేరు చేసుకుంటుందా, లేదంటే బిడ్డ తల్లిని వదిలేస్తాడా? వీళ్ళు కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా రైట్. ప్రజలు గమనిస్తున్నారు సార్. వచ్చే 2029 ఏదైతే ఖచ్చితంగా చెప్పగలం, 2029 జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయంతో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది వాస్తవం. అది వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టే పాలనలో లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి మాట్లాడితే ఇటువంటి సోషల్ మీడియాలో మేము యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, ఇంకా పెద్ద పెద్ద కేసులు పెడతాం, వాళ్ళని అరెస్టులు చేస్తాం అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. వాళ్ళ పాలనలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు, ఆ లోపాలను ఎందుకు సరిదిద్దుకోవట్లేదు వీళ్ళు? 40 సంవత్సరాల వాళ్ళ అనుభవం అంటే ఇదేనా? 40 సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదే అనే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాగా గమనిస్తున్నారు సార్. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. జూలై 14 చివరి తేదీ. అయితే దీనిపై ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో చాలా అస్తవ్యస్తంగా జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా జరుగుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చేతిలో, ముఖ్యంగా బిఎల్ఓల చేతిలో ఉండాల్సినటువంటి ఫామ్స్ కానీ ఆ డేటా కానీ టీడీపీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోకి ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా ఉంటున్నాయి. సార్ ఇప్పుడు ఎవరైతే ఓడిపోతా ఉండే భయంతో వాళ్ళు మాత్రం ఇట్లాంటి లోపాయకారి పనులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు సార్. ఇది వాస్తవం. ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ ఐటీడీపీ యాప్ లో ఇక్కడ ఒక ఓటర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఫ్లడ్ లైట్లు వెళ్తురులో అదేదో అంటారు కదా సార్, దొంగ పోలీస్ ఆట ఆడితే దొరికిపోయినట్టున్నారు టీడీపీ. ఫ్లడ్ లైట్లు వెళ్తురులో ఆడి దొరికిపోయారు వాళ్ళు. బట్ ఇక్కడ ఒకటి విషయం గమనించాలి సార్, ఇది వైసీపీకి చాలా చాలా తీరని, ఒక రకంగా చెప్పంటే చాలా లోటు సార్. ఇది చాలా లోటు. చాలా రేపు రానుండే ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళు ఓట్లన్నీ తీసేదానికి ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు, జనసేన పార్టీకి కూడా పెద్ద దెబ్బేశారు. ఎందుకంటే రేపు సింగిల్ గా గెలవాలంటే ఏ పార్టీ పొత్తులు లేకుండా గెలవాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఓటర్లు మాత్రం ఉంటే సరిపోతుంది. వాళ్ళ పార్టీ ఓటర్లను పెట్టుకొని వాళ్ళు ఈరోజు జనసేన పార్టీ సంకలు గుద్దుకుంటుందేమో. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలు ఇన్ని లోపాలు జరుగుతున్నా వాళ్ళు ఎక్కడ నోరు మెదపట్ల. రేపు వాళ్ళకి జరిగేది కూడా వెన్నుపోటే. చంద్రబాబు నాయుడు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటు అంటే చంద్రబాబు. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. జనసేన పార్టీ ఫేవర్ గా ఉన్నటువంటి వ్యక్తుల ఓట్లు కూడా ఎగిరిపోతున్నాయి. వాళ్ళే కూడా ఉండవు. కేవలం రేపు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటర్లు మాత్రమే ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానులు కావచ్చు, లేదా కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఈ ఓట్లన్నీ పీకేసేటువంటి ప్రక్రియ ఐటీడీపీ యాప్ ద్వారా వాళ్ళు చేసుకుంటున్నారు. అదే విధంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వాలి, లేదంటే వాళ్ళ పార్టీ ఓట్లు కూడా పోయేటువంటి అవకాశాలు దీంట్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి సార్. ఎస్ఐఆర్ నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా ఎస్ఐఆర్ కి కరెక్ట్గా ఇక్కడ 3 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా డేటా గురించి కనుక్కోవడం, లేదంటే వాళ్ళ ఓటు కానీ రిజిస్టర్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇది కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాలనలో ఓడిపోతాడనే భయం ఇప్పుడు ఖచ్చితంగా పట్టుకుంది. కాబట్టి పైన ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా వీళ్ళు పట్టించుకోకపోవడంతో వీళ్ళు ఇటువంటి లోపాయికారి పనులకి దిగి స్వీకారం చుట్టారు. అదే ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు చేస్తున్నారని తెలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ గా దీని ఎటువంటి చర్యలు చేపట్టలేకపోతుందా ఏంటి?
దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా గత 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో అన్ని అక్కడ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇన్ని లోపాలు ఉన్నాయి. సాక్షాత్తు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి ఆడియో లీక్ కూడా అందరు వినే ఉంటారు. వాళ్ళు ఐటీడీపీ యాప్ లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే యాక్షన్ తీసుకుంటారు సార్ త్వరలో. దీని మీద సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దీన్ని హైకోర్టులో కూడా దాఖలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి అవకతవకల మీద. ఇంకో తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ తో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 90% పీపుల్ కి తెలుసు. అది ఎలా తెలుసు అంటే 2024 ఎన్నికల ప్రక్రియ కూడా అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగింది. దానికి ఎన్నికల కమిషన్ సహకరించింది. దాని మీద మన పరకాల ప్రభాకర్ గారు మీ ఛానల్ ద్వారా మొత్తం విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది సార్. ఆ విషయం జరిగినప్పుడు ఎక్కడైనా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, లేదంటే వాళ్ళ అధినాయకుడు కానీ, లేదంటే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వచ్చి కాదు అలా జరగలేదు అనే చెప్పేటువంటి ప్రయత్నాలైనా ఏమైనా చేశారు సార్? ఎందుకంటే వాళ్ళకి తెలుసు తీగలాగితే డొంకంతా కదలుతుందని వాళ్ళకి తెలుసు. ఈ ఎలక్షన్ కమిషన్ కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారిందన్నటువంటి విషయం 2024కి ముందు నుంచే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈసారి కానీ ఓట్లు కానీ ఎవరైనా ఓట్లు కానీ మిస్ అయితే భారీ సంఖ్యలో దీని మీద ధర్నాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఇది నాకు తెలిసినంత వరకు సమాచారం. ఎవరైతే ఓట్లు మిస్ అవుతాయో ఖచ్చితంగా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయి.